హాయ్ అండి, ఇవి మేము తిరుపతి వెళ్ళినప్పుడు వీడియోస్. ఒక నెల రోజుల క్రితం తిరుపతి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మా ఆయన ఫోన్లో వీడియోస్ దొరికితే పెట్టాను. ఇది శ్రీవారం మెట్ల మార్గంలో మేము దర్శనానికి బయలుదేరామన్నమాట. శ్రీవారం మెట్ల దగ్గర స్టార్ట్ అలిపిరి మార్గంలో కూడా వెళ్తారు. మేమైతే ఇందులోనే వెళ్ళాం తోలు ఒకసారి కూడా. ఇప్పుడు కూడా ఈ మార్గంలోనే వెళ్దామని నిశ్చయించుకున్నాము. ఇక్కడ శ్రీవారి మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము. అప్పుడు ఒకసారి వెళ్ళాము మేము ఈ మార్గంలోనే. అప్పుడు కొంచెం చిన్నపిల్లలు మా పిల్లలు ఎత్తుకునే వయసు. ఇప్పుడైతే పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళ నడక వాళ్ళే నడిచారు. అలా ఒక 50-100 మీటర్లకి ఆగి ఫైనల్లీ రీచ్ అయ్యాము దేవుడి దగ్గరికి. మేమందరం స్టార్ట్ అయిన తర్వాత బాగానే అలాగ సేఫ్టీగా దేవుడి దగ్గర రీచ్ అయిపోయాము. మోకాల పర్వతం దగ్గర మోకాళ్ళలో నడాలి అనేసి ఒకరు చెప్తే 11 మీటర్లు మా పిల్లలు మేము నడిచామన్నమాట. అక్కడక్కడ మా పాప ఫ్యాన్ గాలి పెట్టుకుంటుంది. ఎండాకాలంలో వెళ్ళాము మేము, ఎండలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు. అందువల్ల మధ్యలో ఆగి ఆవే ఉక్క పెడుతుంటే ఫ్యాను ఇలాంటివన్నీ అరేంజ్ చేసుకుంది. ఫైనల్గా ఎలాగో ఒకలా దేవుడి వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీదకి ఇదిగోండి ఇక్కడ పాపని ఎత్తుకొని వెళ్తుంది కదా ఆవిడ. ఆ పాపకి ఫోను ప్లస్ ఫ్యాన్ రెండు లేకుండా ఆ పాప నడుస్తూ ఆ పిల్లలు ఈ రెండు ఆగుతుంటే ఆ పాప అనమాట. అదే చెప్తున్నారు మా ఆయన ఆవిడతో మాట్లాడుతుంటే చెప్తుంది ఆవిడ ఇలాగ ఉందని పరిస్థితి. చూడండి కొండ మీద నుంచి వ్యూ ఎంత బాగుందో. మోకాల పర్వతం దగ్గర మేము ఇలా నడిచాము. ఫైనల్గా పైకి రీచ్ అయిపోయాము. లాస్ట్ మెట్టు దగ్గర ఈ ఫోటో షూట్ తీసుకున్నాం. కొంచెం ఇంత కష్టపడి వెళ్ళినా స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి మన బాధ అంతా మర్చిపోతాము. ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా ఇంకో మళ్ళీ వెళ్దాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడు కూడాను చూసాం కదా అనే కాకుండా మళ్ళీ ఇంకా వెళ్దాం అన్నట్టు ఉంటుంది. కొండ మీదకి వెళ్ళిన తర్వాత గుండు చేసుకున్నారు మా ఆయన. తిరుపతిలో ఒక్క వీడియో కూడా తీయలేదండి మేము. ఇది తర్వాత రోజు శ్రీకాళహస్తి వెళ్ళాము, అక్కడ తీసుకున్న ఫొటోస్ ఇవి. శ్రీకాళహస్తిలో కూడా బాగానే దర్శనం అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.